నమస్తే పెద్దనా. పెన్షన్ వచ్చిందా? పెన్షన్ ఇచ్చాను. ఎంత? 3000. ఎవరు ఇచ్చారు పెన్షన్? నిన్న ఆయన ఇచ్చారు, ఆడు ఇచ్చారు. ముందు ఇంటికి వచ్చాను పెన్షన్ వచ్చాను. ఈసారి మళ్ళీ ఓటు ఎవరికి ఇచ్చావు? ఓటు ఓటు ఓటా? ఓటు జగన్కి వేయాలా? జగన్కి వేయాలనా? చంద్రబాబు సీఎం అయితే 4000 పెన్షన్ ఇచ్చా అంటలే. చంద్రబాబు సీఎం అయితే పెన్షన్ 4000 ఇచ్చా అంటున్నాడు. 4000 ఇచ్చే మళ్ళీ ఆయన ఎవరికి ఇచ్చేవాళ్ళు? కొంచెం జగన్కి ఓటు ఇచ్చామంటారు. జగన్ గెలుచాడు ఈసారి? జగన్ గెలుచాడా? గెలుచాడా ఏమో చెప్పలేము. మీరు మొత్తం జగన్కి ఓటు ఇచ్చారు. ఇంతకుముందు పింఛన్ ఇంటికాడికి వచ్చానేది. ఇంటికి వచ్చి ఇచ్చాను. ఈ నెల ఇంటికారు రావాలి, మీరు అడిగి వినారు. మీకు ఇంటికి వచ్చేమే లేకుంటే అడిగి పోయేది మేళ? ఇంటికి ఇంటికి వస్తున్నారు. నిన్న వాళ్ళు ఇచ్చారు, పొలాలకు ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి రావాలంటే జగన్ ఓటు వేయాలా, మనం అడిగి వేసుకోవాలంటే చంద్రబాబు ఓటు వేయాలా. మళ్ళీ ఓటు ఎవరికి వచ్చారు? ఓటా ఎవరికి వచ్చారు? ఏంటి పెట్టిస్తారు? ఓటు ఎవరికి ఇచ్చారు మళ్ళా? ఓటా జగన్ వేస్తారు. జగన్కే. ఓకే పెద్దనా, కలిజరా లోకి వచ్చిందా ఫస్ట్? నమస్తే పెద్దనా. నమస్తే. పెన్షన్ వచ్చిందా? వస్తుంది. ఎంత వచ్చింది? 3000 వస్తుంది. 3000 పెన్షన్ ఎవరు ఇచ్చారు మనకి? జగనే. జగన్. ఈసారి మళ్ళీ ఓటు ఎవరికి వచ్చావు? ఆయనకే. చంద్రబాబు సీఎం 4000 పెన్షన్ ఇచ్చా అంటే 10,000 జగన్కే వచ్చా. అంటే ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అంటాడు చంద్రబాబు. నా బాధ ఇలా చచ్చిపోయింది. ఎంతకంటే కొంచెం మంచి పథకాలు ఇచ్చాను చంద్రబాబు సీఎం అయితే ఎంతన్నా గిన్నెలే వేసేది జగన్ గానికి. అంటే జగన్ సీఎం అయితే అంట. కానీ కాకపోతే వానికే అవతల 10 మంది పొత్తు పెట్టుకొస్తున్నారు జగన్ ఎదిరిలాగా. ఏమన్నా చెందిలే జగన్ కదా వచ్చా. జగన్ అంటే ఎందుకు కదా మీకు? మా రెడ్డి మా ఓదే, అందుకని మనకి వేస్తాం. వేసేది వానికే. అంటే మన జగన్ మీద దాడి జరిగింది. దాడి జరిగింది అది కావాలని సానుభూతి జగన్ చెప్పి టీడీపీ అంటారు కదా. ఉత్తమ అట్లా ఎన్ని వచ్చేం కావాలా? ఎవరు చచ్చిపోవాలి కొట్టమంటారా? నిన్ను కొట్ట చచ్చిపోతే ఏం మాటలు ఎన్ని ఎన్ని కొత్త మాటలు కోలం చేసింది నా కొడుకులు. ఇప్పుడు నేను కలిసిందా నిందా ఏదో ఒకటి నిన్ను కొట్టలేకుండా దొంగతనం వచ్చి కొట్టాలని అంతే నా కొడుకులు. ఇంకేం పడలే. సొంత చెల్లి విడిపోయింది, జగన్ ఓడిపోతారని టీడీపీ అంటారు. ఎప్పుడు కనుక్కోకు వచ్చేది వాడే. ఈ ఓటు రాకుండా మళ్ళీ బతికేసుకున్నాక టోటల్ జగన్ ఎన్ని సీట్లు వచ్చాయి పెద్దనా? టోటల్ జగన్ ఎన్ని సీట్లు వచ్చాయి? 30 దాకా వచ్చాయి అనుకున్నా. 30 దాకా? 30,000 సీట్లు వచ్చాయి. 80-90 వచ్చాయి. 80-90 జగన్ సీఎం అవుతారంటావు? ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు ఒక నెల ముందు నుంచి పింఛన్ ఇంటికాడికి వచ్చాయి. పింఛన్ ఇంటికాడికి వస్తున్నాయి మామూలుగా. మొన్న ఒక నెల చంద్రబాబు ఏదో కేసు పెట్టాడని సచిన్ 30 మంది తెచ్చిండు. సచినాలు తక్కువనే ఈ పొద్దు ఇచ్చేది 4 ఇచ్చిండు. మన పింఛన్ ఇంటికి రావాలి ఎవరు కొట్టేయాలా? జగన్ గారికి అది ఇవ్వాలా అంతేనా? అంతే. నమస్తేనా. నమస్తే. జగన్ ఇచ్చే పథకాలు వస్తున్నాయి మీకు? జగన్ మొత్తం పథకాలు బ్రహ్మాండంగా అంతాయి. ఏం ఇబ్బందిలే. ఆయన తప్ప ఎవరికి వేసేది ఉంది ఓటు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముఠాల నాకులకు మేమేమో ఆయన తప్ప ఎవరులే. 100-150 జగన్ గెలుచారు. ఎంత ఖచ్చితంగా గెలుచారు. అంటే అవతల వాళ్ళు 10 పార్టీలు పొత్తు పెట్టుకుని జగన్ ఓడియాలి. 100 మంది రానిలే ఇబ్బందిలే. జగన్ తప్ప ఎవరికిలే. ఒక 100-120 సీట్లతో సీఎం అవుతాడు. అంటే జగన్ ఓడిపోతారని భయంతో ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటారంట. మొన్న రైతు కొట్టి సానుభూతి రైతు కొట్టి జగన్ కొట్టించుకున్నాను టీడీపీ అంట. అదే ఒట్టి మాటలు. అది మోసంతో మేము వార్తలు వింటాం కదా. మోసంతో జైలు రాళ్ళు వేసుకొని కార్డు బాల్తో కొట్టి వాడిని ఇప్పుడు ఎన్క్వైరీ చేస్తాను కదా. పట్టుకొని ఎన్క్వైరీ చేస్తాను కదా. ఏమి సీఎం వరకు ఇబ్బందిలే. వీళ్ళు ఎంతమంది అయినా కొట్ల పడి దాని వరకు ఇబ్బంది ఉండదు. అంటే ఈసారి పవన్ నిన్నే సీఎం జగన్ తరిమి కొడతా అంటాడు. వాడు ఏది నాది రోడ్డు కొట్టేదా? వాడిని హల్లి వాడు రమ్మని ఇట్లా ఒంటి మెట్టుకు వస్తాను రోడ్డు. వాడిని కొడిచాం మేము. పిఠాపురం గెలుచాడు. పిఠాపురంలో ఆమె గీతా గెలుచుది. పిఠాపురం సొంత చెల్లి విడిపోయింది. ఈసారి జగన్ ఓడిపోతాను టీడీపీ చెల్లి దాని హల్లి అది పోయింది. కులం తక్కువ నాడుతుంది. అది పోయింది. దాని గురించి ఇబ్బందిలే. జగన్ మటుకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఇబ్బంది లేదు. ఓకే. టోటల్ జగన్ ఎన్ని సీట్లు రావచ్చు ఇప్పుడు? 120 130 130 రావచ్చు అనుకున్నాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మంచిది.